ద్రాక్ష పంటకి నిన్నటి వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. చేతికొస్తున్న దశలో ఇలా జరగడంతో రైతుల బాధ అంతా ఇంతగా. ప్రస్తుతం మనం శంషాబాద్ మండలం సంగీగూడ గ్రామంలోని వడగళ్ల వానకు పూర్తిగా దెబ్బతిన్న ద్రాక్ష తోటలో ఉన్నాం. రైతులంతా కూడా పళ్ళు అనేది శుభసూచకంగా ఉంటుంది. రైతులంతా కూడా పళ్ళు పలహారాలతో అందరినీ సుఖపడతారు. కానీ వీళ్ళ మాత్రం తీవ్ర నష్టాలని పాలవుతున్నారు. అదే ఇక్కడ ద్రాక్ష తోటలో కొంతమంది ఇక్కడ రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు ఏ విధమైన నష్టం వాటిల్లింది, వడగళ్ల వానికి ఏ మేరకు దెబ్బతింది, ఎంత పెట్టుబడి పెట్టారనే దాని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు? ఇక్కడనే సార్ లోకల్, మా తాతల నుంచి ఇక్కడనే ఉంటాము, ఇదే ఊరు. అయితే 100 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాము, 10 ఏళ్ళ నుంచి ద్రాక్ష చేస్తున్నాము. ఇప్పుడు సంవత్సరానికి 2.5 లక్షల దాకా పెట్టుబడి పెట్టినాము. రాత్రి పోయింది. ఇంకా ఎన్ని ఎకరాలు మీరు పంట వేసారు? అసలు ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టారు? సార్ 30. ఇప్పుడు ఈ క్రాప్ కు ఇయర్ టు ఇయర్ 30 లక్షలు దాటిపోయింది సార్. ఎకరకు 2.5 లక్షల దాకా అవుతాయి. 13 ఎకరాల ప్లాట్ అంతా పోయింది. ఏం లేదు. మీకు ఇన్సూరెన్స్ సదుపాయం కానీ అలాంటివి ఏమన్నా అసలు ఇప్పటి వరకు అధికారులు రావడం జరిగిందా? అసలు ఎవరు రాలేదు. ఇంతకు ముందు ఒకసారి పోయిన వాళ్ళతో కూడా ఎవడేం పట్టించుకోవాలి. అధికారులు ఉన్నప్పుడు కూడా ఇంట్రెస్ట్ మీద ఉన్న అది పెనాల్టీ కూడా తగ్గించలేదు, వడ్డీ అన్న తగ్గించాలి. అయితే ప్రభుత్వం ఇప్పుడు రైతులకి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అంత చేస్తున్నాం, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలాంటిది చేస్తున్నాం అని బాటంగా చెప్తూనే ఉన్నారు. మరి మీ దాకా ఎందుకు చేరట్లేదు? అసలు చేయరు సార్, అంతే చేయరు వాళ్ళు. అధికారుల నిర్లక్ష్యం అంతే. చేసినా ఎకరకు 100-200 ఇస్తే లక్షలు పోతే 100-200 మళ్ళీ వాళ్ళ వాటా. ఇక్కడ మరో రైతు ఉన్నారు, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎవరు రావడం లేదని చెప్పి, వచ్చినా కానీ తమకు ఏమీ చేయడం లేదని చెప్పి చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఏదో బాహాటంగా ప్రకటించడం తప్ప ఏ విధమైన సాయం చేయట్లేదు. ఒకవేళ చిన్నపాటి సాయం చేసినా సరే తమకు ఏ విధమైన అక్కడికి రాదని చెప్తున్నారు. ఇక్కడ మరో రైతు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ప్రభుత్వాలు ఇంత ఇదిగా చెప్తున్నారు, రైతులకు అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు. ఇక్కడ ఉన్న అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? అది వాస్తవ పరిస్థితి అంటే అది వాళ్ళ కాయిదాల వరకే, అంతేగాని రైతులకు ఎలాంటి సాయము ఎలాంటిది ఏం చేయడం లేదు. ఒకవేళ చూపెట్టుకున్న కూడా వాళ్ళ రికార్డుల వరకు మాత్రంగా ఆ రోజు వచ్చి వాళ్ళ పేపర్ల వరకు ఇస్తారు చేసి, ఒకవేళ చేసినా కూడా అంత డూప్లికేట్ అంతే. ఇప్పుడు అధికారులు మొత్తం ఇన్సూరెన్స్ సబ్సిడీ కానీ ఇలాంటిది ఏమైనా కల్పించడం జరుగుతుంది? అసలు మీరు పిలిస్తే అధికారులు ఎవరన్నా వచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? ఈ రోజు మేము పొద్దున ఆల్రెడీ అధికారులకు ఫోన్ చేశాము కూడా, ఏవో నామమాత్రం వచ్చారు, అటు చూశారు, వెళ్ళారు అంతే. కనీసం లోపల వచ్చి కూడా ఏమైంది ఏం కథ అనేది కూడా లేదు. ఇక్కడ ఎకరానికి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి గత 10 ఏళ్లుగా చేస్తున్న ద్రాక్ష తోటలు పూర్తిగా వడగలవానికి నాశనం ఏమని చెప్తున్నారు. అధికారులకి సమాచారం అందించినా అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతున్న తప్పితే లోపలికి వచ్చి చేను పరిస్థితి ఎలా ఉంది, తోట పరిస్థితి ఎలా ఉందని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ప్రభుత్వాలు కూడా ఏదో బాటంగా చెప్పడమే తప్ప రైతుకి సాయం అందించిన పాపాను పోలేదని చెప్తున్నారు. కెమెరామెన్ రత్నబాబుతో వరప్రసాద్, NTV, హైదరాబాద్.